సరే పద. ఇల్లంతా ఇంకోసారి వెతికి చూద్దాంరా. ఊరుకో అమ్మా, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు తాతయ్య. హలో, స్వర్ణ వచ్చిందండి? రాలేదు. అక్కడికి వెళ్ళలేదట. అమ్మమ్మ గారు ఏమైంది? స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది? ఏమోనే, అది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఎవరికి ఫోన్ చేసినా మాకు తెలియదు అంటున్నారు. ఇది భయపడుతుంది. ఈయన గారు ఇంకా ఇంకా భయపెడుతున్నారు. ఏ అగ్రహిత్యం చేసుకోవడానికి వెళ్ళిందో అంటున్నారు. గొడవ ఏమైనా జరిగిందన్నానమ్మా? నిన్న అక్కడ జరిగిందే, మళ్ళీ ఏం జరగలేదు. నువ్వు అది ఏమైనా గొడవ పడ్డారా? లేదో దినా. పైగా పొద్దు నేను బయటికి వెళ్ళేటప్పుడు నిండా ముసుగు తన్ని గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఏమైందో, ఎక్కడికి పోయిందో, ఏం చేసుకుంటుందో, ఎడమ కన్ను కూడా తెగదురుతుంది. ఆ మాటలే వద్దంటున్నాను. అది చాలా పిరికిది. అలాంటి పనులేమీ చేసి ఉండదమ్మమ్మ గారు. తెగింపుకొస్తే పిరుగుతనం ఏందమ్మా? మావయ్య గారు, దయచేసి భయపడే మాటలు మాట్లాడకండి. ఒక్క నిమిషం ఉండండి, నేను వాసంతి వాళ్ళకి ఫోన్ చేస్తాను. నేను చేశాను దినా. అది ఏదేదో ఆగుతోంది. చాలా డిసప్పాయింటెడ్గా ఉంది, బాగా డిప్రెషన్లో ఉంది అని ఏదేదో చెప్తోంది. అయ్యో, మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు. దానికి అలాంటి పనులు చేసే ధైర్యమే లేదు. మనల్ని బెదిరించడానికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి ఉంటుంది. నేను అదే అంటున్నాను. నేను అదే అనుకున్నా అని మనం తన కోసం వెతకకుండా ఉంటే, ఇదేనా నా మీద వాళ్ళకున్న ప్రేమ అని ఫీల్ అయి జీవితం మీద విరక్తి కలిగితే కన్ను మూయటానికి రెప్పపాటు చాలు. ఏంటి తాతయ్య నువ్వు? సీత అన్నట్టు బెదిరింపే అయితే తన ఆచూకీ తెలిపే ఏదో ఒక క్లూ ఇంట్లో ఉంచే వెళ్తుంది. ముందు ఇల్లంతా వెతుకుదాం. అన్నయ్య చెప్పేది కరెక్ట్, వెతుకుదాం. నువ్వు అట్టెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.